అందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం కాకినాడలో ఉన్నానండి. ఇది కాకినాడ మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు మార్నింగ్ టైం 8 o'clock అయిందండి. చూడండి, మార్నింగ్ కాకినాడ మెయిన్ రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా షాపులు అవి తీయలేదండి. మార్నింగ్ 8 o'clock అంటే మెయిన్ రోడ్డు 1 way కాదండి, 2 way. మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్స్ వస్తుంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమ వెళ్తున్నామండి. ఆల్రెడీ కాకినాడ నుంచి ఊరు బయటకు వచ్చాక ఇంటర్ వేస్తున్నాను అనమాట. నా వెనుకున్నది కదా ఈ రోడ్ అంతా నేషనల్ హైవే 216 అండి. నేషనల్ హైవే 216 అంటే మనకి కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు వెళ్తుంది అనమాట. వయా పిఠాపురం, కాకినాడ, యానా, అమలాపురం, నరసాపురం మీదుగా ఒంగోలు వరకు వెళ్తుందండి NH 216. మిగతా విషయాలు వెళ్తూ దారిలో మాట్లాడుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ లాగా వస్తుంది చూడండి. ఈ ఆర్చ్ ఉంది కదండి, ఈ ఆర్చ్ ఏంటంటే కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఈ ఆర్చ్ కింద నుంచి వెళ్ళాలండి. అంటే NH 216 నుంచి ఈ ఆర్చ్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఒక 2 kilometers లోపలికి వెళ్ళాలండి. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది ఏంటంటే కాకినాడ దగ్గరలో విజిట్ చేయవలసిన ప్లేసుల్లో ఒకటండి. ఇది కాకినాడకి సుమారుగా 5 kilometers దూరంలో ఉంటుందండి. ఎవరైనా రావాలనుకుంటే ఆటోల్లో రావచ్చండి. దగ్గరే కాబట్టి ఆటోల్లో రావచ్చు. తర్వాత ఏంటంటే యానం, అమలాపురం సైడ్ వెళ్ళే బస్సులు ఎక్కి ఆర్చ్ దగ్గర దిగి లోపలికి వెళ్ళాలండి. మనం మట్లపాలెం చేరామండి. మట్లపాలెం అనే విలేజ్ చేరాం. ఈ మట్లపాలెం ఏంటంటే అమ్మవారి టెంపుల్కి ఫేమస్ అండి. ఇక్కడ మట్లపాలెం అమ్మవారి టెంపుల్ అంటారు కదా. మట్లపాలెం కనకలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇదేనండి. ఇది నేషనల్ హైవే 216లో ఉందండి. కాకినాడకి సుమారుగా 8 kilometers దూరంలో ఉంటుంది. ఎవరైనా రావాలంటే కాకినాడ నుంచి రావచ్చండి. కాకినాడ నుంచి ఆటోలు ఉంటాయండి, ఆటోల్లో రావచ్చు. తర్వాత యానం, అమలాపురం వెళ్ళే బస్సులు ఎక్కి ఇక్కడ మట్లపాలెంలో దిగొచ్చండి. కోనసీమ వెళ్తున్నానని చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఈరోజు ఏంటంటే ముమ్మిడివరం వరకు వెళ్దాం అనుకుంటున్నానండి. అంటే కాకినాడ నుంచి ముమ్మిడివరం వరకు ట్రావెల్ చేసి మీకు ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత ముమ్మిడివరంలో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానండి. అది జరుగుతుందో లేదో తెలీదు. నేనైతే గుడ్డిగా బయలుదేరిపోయాను అనమాట. చూద్దామండి, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక చెప్తానండి మీకు. ఇది కోరింగ విలేజ్ అండి. అంటే తాళరావు కంటే ముందు వస్తుంది అనమాట కోరింగ విలేజ్. ఇది తాళరావు విలేజ్ అండి. ఇక్కడ ఏంటంటే మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే తాళరావు ఊర్లోంచి వెళ్తామండి, కానీ మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాను. తాళరావుకి ఊరి పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ తాళ్ళు ఎక్కువ తయారవుతాయండి. పూర్వం ఏంటంటే ఇక్కడ బోట్లు అవి తయారు చేసేవారు అనమాట. వాటికి తాళ్ళు అవి కావాలి కదండి, అందుకని తాళ్ళు కూడా తయారవుతాయండి ఇక్కడ అన్నట్టు. తాళరావు గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. తాళరావు ఊర్లోనే తూకం బట్టలు అమ్ముతారండి. తూకం బట్టల షాపులు ఉంటాయన్నమాట. అంటే బట్టలు తూకానికి అమ్ముతారు, కేజీల లెక్కన అమ్ముతారండి. షర్ట్ పీసులు, ప్యాంట్ పీసులు ఇలాంటివన్నీ ఏంటంటే తూకానికి అమ్ముతారండి, కేజీల లెక్కనే. ఒకసారి ఆ వీడియో కూడా చేద్దామండి, ఎంతవరకు చేయలేదు ఆ వీడియో. ఒకసారి వీలైనప్పుడు వెళ్ళి చేద్దామండి ఆ వీడియో. ఫ్రెండ్స్, తాళరావులన్నీ తాళ్ళు తయారవుతాయని చెప్పాను కదండి. ఇంకోండి ఇదేనండి. ఈ విధంగా తాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడే మొదలెట్టారండి, ఇంకా డీటెయిల్గా మనం చూపించలేకపోతున్నాను. మళ్ళీ వీలైనప్పుడు ఎప్పుడైనా వచ్చి ఫుల్ వీడియో చేస్తానండి.
విడివిడిగా తాళ్ళు చూపించాను కదండి, అవన్నీ లేయర్స్ అనమాట. ఆ లేయర్స్ని ఇలాగ వీల్స్కి తగిలించి వాటిని తిప్పుతారండి. అంటే అది పెనుకుతుంది అనమాట. అది పెనపడి తాళ్ళ కింద తయారవుతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్ర నుంచి వేరే స్టేట్లోకి ఎంటర్ అయ్యామండి. అదేనండి, యానంలోకి వచ్చానమాట. యానం ఇది పాండిచ్చేరి స్టేట్ అండి. యానంలో మనకి డీజిల్ తర్వాత పెట్రోల్ ప్రైసెస్ తక్కువ ఉంటాయండి. ఒకసారి ఫుల్ చేయించుకుని వెళ్ళిపోదామండి. పెట్రోల్ బంక్కి వెళ్తున్నానండి. ఇక్కడ డీజిల్ ప్రైస్ 86.75 ఉందండి. 86 రూపాయలు 75 పైసలు ఉంది. మనకి ఆంధ్రాకి ఇక్కడికి 1000 రూపాయల్లోకి లీటర్న్నర డీజిల్ ఎక్స్ట్రా వచ్చిందండి. అంటే కంపేర్ చేసుకుంటే 1000 రూపాయల దగ్గర లీటర్న్నర డీజిల్ 1.5 లీటర్స్ డీజిల్ ఎక్స్ట్రా వచ్చిందనమాట మనకి. ఫ్రెండ్స్, ఇది యానం దగ్గర గోదావరి నది మీద ఉన్న బ్రిడ్జ్ అండి. చూడండి, గోదావరి నది చూపిస్తాను మీకు. ఇది రెండో పక్కండి. అంటే రాజమండ్రి నుంచి ఇటు సైడ్ నుంచి వస్తుందండి. ఇటు సైడ్ నుంచి వచ్చి ఇలాగ యానం దగ్గర మళ్ళీ సీలో కలుస్తుంది అన్నమాట. చూడండి, గోదావరి ఎంత వెడల్పుగా ఉందో. ఇక్కడ ఏదో సముద్రంలా కనిపిస్తుంటుంది మనకి. ఈరోజు మంచు ఎక్కువగా పడుతుందండి, దానివల్ల క్లారిటీ లేదన్నమాట. గోదావరిలో వాటర్ ఎర్రగా ఉందండి, అంటే వరద నీరు అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ పాండిచ్చేరి నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం అండి. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎంతసేపు పాండిచ్చేరిలో ఉన్నామని చెప్పాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఈ బ్రిడ్జ్ దాటామంటే కోనసీమలోకి మనం ఎంటర్ అయిపోయామండి. ఇక్కడి నుంచి అంతా కోనసీమ అండి. ఇది పాత ఇంజరం గ్రామం అండి, ఐపోలవరం మండలంలోకి వస్తుంది అన్నమాట. కోనసీమ కొబ్బరి చెట్లు స్టార్ట్ అయినాయండి. ఇవన్నీ ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయండి. చూడండి, రోడ్డుకి అటు ఇటు కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ఊర్లోనే ఇప్పుడే వర్షం పడి ఆగినట్టు ఉందండి. రోడ్లు కొంచెం తడిగా ఉన్నాయన్నమాట, వెట్గా ఉన్నాయండి. మురమల్లా చేరామండి. NH 2168 అంటే ఈ ఊర్ల మధ్యలోంచి వెళ్తుందండి. అంటే ఇది యాక్చువల్గా మురమల్ల మెయిన్ రోడ్డు మనం అనుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, కొబ్బరి తోటలు చూసారా అండి ఎలాగున్నాయో. మనకి ఈ ఏరియాలోనే ఒక టోల్ ప్లాజా వస్తుందండి. అంటే మన జర్నీలో వచ్చే ఏకైక టోల్ ప్లాజా అన్నమాట, అన్నంపల్లి టోల్ ప్లాజా అండి. ఇదే అన్నంపల్లి టోల్ ప్లాజా అండి. ఇక్కడ ఏంటంటే కారుకి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారండి.
కోనసీమ ఏరియా అంతా వర్షం పడినట్టు ఉందండి. కోనసీమలోకి ఎంటర్ అయ్యాక రోడ్లన్నీ వెట్టగానే ఉన్నాయండి. ప్రస్తుతం అయితే పట్టలేదు, ముందు పడి ఆగినట్టు ఉందండి. ఈ ఊరు స్టార్టింగ్లో 10th మైల్ స్టోన్ అనేసి ఉందండి. చాలా బోర్డుల మీద కూడా 10th మైల్ స్టోన్ అనేసి ఉంది. మరి ఊరు పేరు 10th మైల్ స్టోన్ అని ఉంది. నాకైతే అర్థం అవ్వలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెన్త్ మైల్ స్టోన్ నడిమిలంక అని బ్రాకెట్లో ఉందండి. అంటే ముమ్మిడివరం స్టార్టింగ్లో ఉందన్నమాట. ఇది పల్లిపాలెం విలేజ్ అండి. ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్కి వెళ్తే ముమ్మిడివరం ఊర్లోంచి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే అమలాపురం సైడ్ వెళ్తాం అనమాట. మనమైతే ప్రస్తుతం ముమ్మిడివరం బైపాస్లో వెళ్దామండి. ఇక్కడ నుంచి అమలాపురం 12 కిలోమీటర్స్ అండి. నరసాపురం 59, మచిలీపట్నం 142 కిలోమీటర్స్ అండి. నేషనల్ హైవే 216 అనమాట ఇది. ముమ్మిడివరం అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు మనం అనుకున్న ప్లేస్కి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, ముమ్మిడివరం ఎందుకు వచ్చానంటే మెయిన్ దీని గురించి వచ్చానండి. తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్ విజిట్ చేద్దామనేసి వచ్చానమాట. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఆదివారం మనం 1 గంట అయినా లైన్లో నిల్చుంటేనే కానీ మనకి పార్సిల్ దొరకదటండి. అలా విన్నాను. ఒకసారి వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది వివరంగా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇంకా ప్రిపరేషన్ జరుగుతుందండి. అంటే చికెన్ అది చూడండి, ఇక్కడ మసాలా అది పెట్టారు. ఇది గ్రేవీ తయారవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే రైస్ ఐటమ్కి ప్రిపరేషన్ జరుగుతుందండి. ఇది మసాలా అండి, ఇది గ్రేవీ అన్నమాట. మీరు ఆయిల్స్ అవి కూడా చూడొచ్చు. క్వాలిటీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అది ఫ్రై చేస్తున్నారండి. చూడండి, రైస్ వేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై చేసాక మళ్ళీ ఇలాగా గ్రేవీలో వేసి ఫ్రై చేస్తారండి. ఆ ఫ్రై అయిన ముక్కలను మళ్ళీ గ్రేవీలో వేస్తారనమాట. ఇక్కడ అన్ని మసాలా అన్నీ ఎక్కుతాయండి దీనికి. అసలు ఈ కలర్ అది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తున్నారండి గ్రేవీలో కలిపి. ఇందులో అసలు రైస్ వేసారని చెప్పాను కదండి. చూడండి, రైస్ ఉక్కిస్తున్నారండి. ఇది వీళ్ళ ప్రైసెస్ లిస్ట్ అండి. ఒకసారి చూడండి ఎలాగున్నాయో. బిర్యానీ సింగిల్ 100, హాఫ్ 150, ఫుల్ ఏమో 200, ఫ్యామిలీ ప్యాక్ 250, చికెన్ ఫ్రై 100, చికెన్ గ్రేవీ 10 రూపీస్ అండి.
చూడండి, ఇదేంటంటే దమ్ము పెట్టడం అండి. దమ్ము పెడతారు కదా, పైన వేడి పెట్టి మళ్ళీ కింద కూడా ఇది వేడి ఉంటుంది కదా, అదండి ఇది. చూడండి దమ్ ఎలా పెడుతున్నారు. చూడండి, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిన రైస్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ప్రిపేర్ అవుతుండగానే జనాలు వెయిట్ చేస్తున్నారండి. అంటే అంత డిమాండ్ ఉందన్నమాట ఈ బిర్యానీకి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉందండి. దానివల్ల అందరూ ఎక్కువ వస్తున్నారు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, రైస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉందండి. అది నేను చూస్తే ఒక ముగ్గురైనా తినచ్చండి, అంత క్వాంటిటీ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మామూలు రోజుల్లోనే ఎలాగుందో. సండే అయితే కనీసం 1 అవర్ అయినా లైన్లో మనకి దొరకడానికి 1 అవర్ పడుతుందటండి లైన్లోనే. ఏరియాలో అందరూ చెప్తున్నారు. చూడండి ఏరియా ఎలాగుందో. అంటే ఈ వీడియో తీస్తానని మీకు ముందు ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు కదండి. వీడియో తీయడానికి, షూట్ చేయడానికి మనకి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కదా, అందుకని ముందు చెప్పలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.